ఏమనుకోతాం అది కూడా పైన ఆ ప్లేట్ పెట్టి పైన పెట్టుకో అట్లా పెట్టుకో రాపా నువ్వు రాపా నువ్వు రాపా నువ్వు వచ్చేయాలి తొందరగా కొంచెం నిలబెట్టినాయి నా పెట్టినా తీయరా అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా పేద ప్రజలందరికీ కూడా ఒక పండుగ వాతావరణం. ఎందుకంటే అనంతపురం అభివృద్ధి ప్రదాత, మరి అనంతపురాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తి. గత 5 సంవత్సరాలుగా కూడా గతంలో అనంతపురంలో మున్సిపల్ చైర్మన్గా, మరో 5 సంవత్సరాలు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి అయినటువంటి వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారు మరి అనేక సంక్షేమ కార్యక్రమాల్లో అయితేనేమి, తన సొంత డబ్బుతో అవే సంస్థ నిర్మించి దాని నుంచి ప్రజలకు మేలు చేయడంలోనూ కానీ ఈ అనంతపురంలో అందరికంటే ముందంజలో ఉన్నారు. మరి ఆయన ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి నందు రేగులకు వారి బంధువులకు కూడా అన్నదానం చేయాలనే సంకల్పంతో ఈరోజు మా మిత్రులందరూ కలిసి ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి నందు అన్నదానం చేయడం జరుగుతుంది. మరి గతంలో కూడా ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడే కాకుండా ప్రతి చోట కూడా అనంతపురంలో అనేక వృద్ధాశ్రమంలోనూ అనాథాశ్రమాల్లోనూ బ్రెడ్ల పంపిణీలు మరియు పండ్ల పంపిణీలు కూడా జరుగుతున్నాయి. మరి ఆయన గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు అనేక మందికి సంక్షేమ పథకాల్లో కావచ్చు, పెన్షన్లలో కావచ్చు, ఎక్కడ అవినీతికి పాల్పడకుండా ఎవరైతే అవినీతి చేస్తున్నారో వాళ్ళకి దగ్గర దరి చేరనీయకోకుండా మరి అనంతపురం అభివృద్ధి చేయడంలో ప్రధాన పాత్ర వహించారు. మరి చైర్మన్గా ఉన్నప్పుడు కూడా అనేక పార్కులు నిర్మించి గతంలోనే జాతీయ అవార్డులను తెచ్చుకున్నటువంటి వ్యక్తి ప్రభాకర్ చౌదరి. మరి ఆయనకు ఈసారి టికెట్ రాకపోవడము,
మరి అది అందరికి కూడా నిరాశే. కానీ ఎవరో ఒక వ్యక్తిని మరి ఒక వ్యక్తి దగ్గుపాటి వెంకటేశ్వరరావు కూడా ఇవ్వడం జరిగింది. ఆయన్ని కూడా అందరూ కూడా కష్టపడి దగ్గుపాటి ప్రసాద్ను గెలిపించడానికి ప్రభాకర్ చౌదరి ఆదేశం మేరకు అందరూ కూడా పనిచేయడం జరిగింది. ఆయన కూడా అత్యధిక మెజార్టీతో కూడా గెలుస్తాడని చెప్పి 100% ప్రభుత్వంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఖచ్చితంగా మంచి పదవులు వస్తాయి, నామినేటెడ్ పదవులు రావచ్చు. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే ఎమ్మెల్సీ ఇవ్వచ్చు అనేది నేను అనుకుంటున్నాను. అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అన్న గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతపురంలో అభివృద్ధి ప్రదాత ఎవరంటే మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అన్న గారు. ఆయన ఎప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఇక్కడ సద్భుటన్న ఆధ్వర్యంలో అన్నదానం చేయడం జరిగింది.